హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. ఇండియా ఇంగ్లాండ్ 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ చాలా అబ్జార్బింగ్గా, ఎక్సైటింగ్గా, రసవత్తరంగా సాగింది. మామూలుగా మనం హోమ్ సిరీస్ అంటే ఏమనుకుంటాం, బాల్ టర్న్ అవుతుంది ఫ్రమ్ డే 1 ఆన్వర్డ్స్. అశ్విన్ అనుకో బోల్డెన్ వికెట్లు తీస్తారు, ఏకపక్షంగా వన్ సైడెడ్గా జరుగుతుంది. ఏముంటుంది దీంట్లో, ఎంత పెద్ద సైడ్ అయినా ఆస్ట్రేలియా కావచ్చు, ఇంగ్లాండ్ కావచ్చు, సౌత్ ఆఫ్రికా ఎవరు వచ్చినా సరే మనం వాళ్ళు చిత్తుగా ఓడించి పంపిస్తాం అనుకున్నాం. అది దట్ హ్యాస్ బీన్ హ్యాపెనింగ్ ఫర్ సో మెనీ సీజన్స్. సిరీస్ 17-18 సిరీస్ల నుంచి మోర్ దెన్ 1 డికేడ్ మనం ఒక్క సిరీస్ కూడా హోమ్లో ఓడిపోలేదు. వరుసగా గెలుస్తూ వస్తున్నాం. అండ్ అన్నీ కూడా వన్ సైడెడ్గా జరుగుతున్నాయి. 2-3 రోజుల్లో ముగిసిపోతాయి టెస్ట్ మ్యాచ్లు, వాళ్ళకి ఏమాత్రం అవకాశం ఉంది. కానీ ఈ సిరీస్లో మాత్రం బాస్బాల్ అండి వాటెవర్ ఇంగ్లాండ్ మనకి టఫ్ ఫైట్ ఇచ్చింది. స్కోర్ లైన్, అల్టిమేట్ స్కోర్ లైన్ ఈజ్ నాట్ రిఫ్లెక్టింగ్ ది యాక్చువల్ సిరీస్ నెరేటివ్. సిరీస్ 4-1 అల్టిమేట్ స్కోర్ లైన్ చెప్పినా సరే ఇంగ్లాండ్ హ్యాడ్ దేర్ మూమెంట్స్. దాన్ని వాళ్ళు క్యాప్చర్ చేసుకోలేకపోయారు, అది వేరే విషయం. బట్ స్టిల్ దే హ్యావ్ గివెన్ టఫ్ ఫైట్. ఇట్ వాజ్ అ హార్డ్ ఫౌట్ సిరీస్. అందుకే చాలా ఇంట్రెస్టింగ్ జరిగింది. క్రౌడ్ బాగా వచ్చారు, మనందరం బాగా ఫాలో అయ్యాం. చాలా ఆసక్తితో ప్రతిరోజు ఆట కోసం మనం ఎదురు చూసాం. సో ఇట్ వాస్ వెరీ థ్రిల్లింగ్ టు సే ద లీస్ట్. సో ఒక్కసారి మనం వీల్ రివిజిట్ ది టెస్ట్ మ్యాచెస్ అండ్ ఎక్కడ మనకి కలిసి వచ్చింది, మనకి ఇండియాకి టేక్అవేస్ ఏంటి, ఏమైనా లోపాలు కూడా ఉన్నాయి, ఇంకా యంగ్స్టర్స్ ఎంత బాగా అంది వచ్చారు, బాల్ ఫెయిల్ అయిందా, బాల్ మనం దాన్ని భూస్థాపితం చేసేసామా, భరతం పట్టాము బాల్కి, ఇవన్నీ కూడా మనం వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఒకసారి సిరీస్ని మనం రివ్యూ చేసుకుందాం. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ హైదరాబాద్లో 190 లీడ్ వచ్చింది. అయినా సరే థర్డ్ డే రోజున అద్భుతమైన ఇన్నింగ్స్ ఫ్రమ్ ఒలీ పోప్, దాంతో మ్యాచ్ మొత్తం టర్న్ అయిపోయింది. 7 వికెట్స్ తీసాడు డెబ్యూటెంట్ టామ్ హార్ట్లీ. సెకండ్ ఇన్నింగ్స్లో చిన్న టార్గెట్ కూడా చేంజ్ చేయలేకపోయాం. 28 రన్స్తో నేరగా ఓడిపోయాం. వీ షుడెంట్ హ్యావ్ లాస్ట్ దట్ టెస్ట్ మ్యాచ్ అని అనిపిస్తుంది ఇప్పుడు. కానీ ఒక విధంగా అదే మేలైందేమో, అది వేకప్ కాల్లా పనిచేసింది. మనం కొన్ని తప్పులు చేసాం, డిఫెన్సివ్గా వెళ్ళాం, కుల్దీప్ని ఆడించలేదు. నెంబర్ 9 దాకా బ్యాటింగ్ ఉండాలి, కోహ్లీ లేడు అది అనుకుంటా మనం అక్షర్ పటేల్ని ఆడించాం, కుల్దీప్ని పక్కన పెట్టాం. సో అలాంటి మార్పులు చేసుకున్నాం మనం. చేసుకునేసరికి కుల్దీప్ ఎప్పుడైతే స్క్రీన్లోకి వచ్చాడో, కుల్దీప్ వాజ్ ద హీరో ఆఫ్ దిస్ సిరీస్. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ డెఫినెట్గా జైస్వాల్, నో డౌట్, ఫర్ ది ఫినామినల్ రన్స్ దట్ హ్యాస్ స్కోర్డ్. బట్ కుల్దీప్, బౌలర్స్ ఆల్వేస్ విన్ యూ మ్యాచెస్ అండ్ సిరీస్ గెలిపించేది బౌలర్స్. సో కుల్దీప్ ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చాడో కీలకమైన వికెట్స్ తీశాడు. అది ఎవరైనా కావచ్చు. లాస్ట్ మ్యాచ్లో బేర్స్టో రెచ్చిపోయి ఆడుతుంటే అతను అవుట్ చేశాడు. ఇంకోసారి డకెట్ని అవుట్ చేశాడు. డకెట్ 153 చేసినప్పుడు అతను అవుట్ చేశాడు. అలాగే ఎవరైతే బాగా ఆడుతున్నారో సడన్గా వచ్చి ఈ పిక్సప్ దట్ డేంజర్ మ్యాన్. సో కుల్దీప్ ఎంట్రీ సెకండ్ టెస్ట్లో మనకి కంప్లీట్గా నెరేటివ్ మార్చింది. అండ్ బుమ్రా హ్యాస్ షోన్ దట్ హీ కెన్ విన్ యూ మ్యాచెస్. సెకండ్ టెస్ట్ బిలాంగ్స్ టు జస్ప్రీత్ బుమ్రా. వైజాగ్ వికెట్ వాజ్ ఫ్లాట్ వికెట్ టు సే ద లీస్ట్. పెద్దగా టర్న్ లేదు, ఏం లేదు అక్కడ, నథింగ్ ఫర్ ద బౌలర్స్ ఆ వికెట్ పైన. దానిపైన బుమ్రా ఒక అత్యద్భుతమైన స్పెల్, వన్ ఆఫ్ ది బెస్ట్ ఫైనల్ స్పెల్స్ వీ హ్యావ్ సీన్ ఇన్ టెస్ట్ క్రికెట్. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఒలీ పోప్కి వేసిన యార్కర్ ఎప్పటికీ అది మన వీడియోస్ మళ్ళీ మనకి వాట్సాప్లో షేర్ అవుతూనే ఉంటాయి. అండ్ బెన్ స్టోక్స్కి వేసి అలా ఇంకొక అన్ప్లేయబుల్ బాల్ వేసి క్లీన్ బౌల్డ్ చేసి అతను చేతులు ఎత్తేసాడు. ఏమి సేతురాలింగా అని మన శివరాత్రి రోజు మనం పాట విన్నామే అట్లా. సో అంత అద్భుతమైన స్పెల్ వేశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో 6, సెకండ్ ఇన్నింగ్స్లో 3. సో ఎలాంటి హెల్ప్ లేని వికెట్ మీద బై షియర్ బ్రిలియన్స్ ఈ వన్ అస్ దట్ టెస్ట్ మ్యాచ్. 399 ఆల్మోస్ట్ చేంజ్ చేసినంత పని చేశారు. ఆ మ్యాచ్లో మనకు కొంత యాంగ్షియస్ మూమెంట్స్ ఇచ్చారు. దే లాస్ట్ బై జస్ట్ 106 రన్స్. సో హార్డ్ ఫౌట్గా జరిగింది ఆ మ్యాచ్. టాస్ గెలవడం మనకు కలిసి వచ్చింది. మనం ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఎస్ఎస్వి 100 కొట్టాడు. అది మనకి సెకండ్ ఇన్నింగ్స్లో గిల్ 100 కొట్టాడు. అక్కడి నుంచి అతను ఫామ్ అందుకున్నాడు. సరే, మొత్తం మీద మనకి ఆ మ్యాచ్లో కూడా వాళ్ళు టఫ్ ఫైట్ ఇచ్చారు. ఈవెన్ థర్డ్ టెస్ట్లో రాజ్కోట్లో ఎట్ వన్ స్టేజ్ 33 for 3. కానీ అప్పుడు రోహిత్ అండ్ జడేజా ఇద్దరు 100s కొట్టారు. దాంతో మళ్ళీ మన మ్యాచ్, అండ్ జడేజా 5 వికెట్స్ కూడా తీశాడు. సెకండ్ ఇన్నింగ్స్లో యశస్వి మళ్ళీ 100 కొట్టాడు, గిల్ 91 కొట్టాడు. సో అక్కడ మనం బ్రహ్మాండంగా గెలిచేసాం అక్కడ కూడా. కానీ డకెట్ అక్కడ మనకు వణికిచ్చాడు 153 చేసి. అక్కడ కూడా సెకండ్ డే వరకు వాళ్ళు మళ్ళీ మనకి గట్టి ఫైట్ ఇస్తారన్నట్టుగా అనిపించింది. బట్ స్టిల్ వీ వన్ దట్ మ్యాచ్. జడేజా వాజ్ హీరో దేర్. అండ్ ఫోర్త్ టెస్ట్లో సెకండ్ డే వరకు మనకి హోప్లెస్. నేను చెప్పాను, ఎవరు తీసిన గోతులు వాళ్ళు పడ్డారు. చాలా వర్స్ పిచ్ తయారు చేశారు అక్కడ.
క్రాక్స్ మొత్తం అంతా పగుళ్ళు బీటలు వేసిన ఒక బీడు భూమి లాంటి పిచ్. ఆ పిచ్ పైన రూట్ సెంచరీ చేశాడు. బాల్కి వ్యతిరేకంగా తన న్యాచురల్ స్టైల్లో ఆడి డిఫెన్సివ్గా ఆడుతూ స్లో అండ్ స్టడీగా ఆడుతూ సెంచరీ చేశాడు. కానీ జురెల్ హ్యాడ్ అదర్ ఐడియాస్. జురెల్ బికేమ్ ద హీరో అన్ఎక్స్పెక్టెడ్. జురెల్ అండ్ కుల్దీప్ ఆఫ్ కోర్స్ ఇద్దరు అదరగొట్టేశారు థర్డ్ డే రోజున. అండ్ వి వన్ ద టెస్ట్ మ్యాచ్ ఆఫ్టర్ బీయింగ్ డౌన్ ఆన్ ఫస్ట్ 2 days. సో ఇంకా 5th టెస్ట్కి వచ్చేసరికి ఇట్ వాజ్ వన్ వే ట్రాఫిక్ మొత్తం. మనం డే 1 నుంచి కూడా కుల్దీప్ బ్రిలియన్స్ ఆన్ డే 1, తర్వాత డే 2 రోజున రోహిత్ అండ్ గిల్ సెంచరీస్, థర్డ్ డే రోజున అశ్విన్స్ మ్యాజిక్. సో సిరీస్ చాలా ఎక్సైటింగ్గా సాగింది. లాస్ట్ టెస్ట్లోనే మనం పూర్తిగా డామినేట్ చేసాం. మిగతా అన్ని టెస్ట్లో ఇంగ్లాండ్ మనకి టఫ్ ఫైట్ ఇచ్చింది. సో వీ హ్యావ్ టు అప్రిషియేట్ దమ్. అందుకే అంతమంది అంత ఇంట్రెస్ట్గా టెస్ట్ మ్యాచ్లు చూశారు, మనందరం ఫాలో అయ్యాం. చాలా అద్భుతంగా జరిగిన సిరీస్. మరి ఏంటి, ఎక్కడ మనకు కలిసి వచ్చింది, ఎక్కడ పొరపాటు జరిగింది? ఇంగ్లాండ్ వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే, ఇంగ్లాండ్ ఫెయిల్యూర్స్ చూద్దాం ముందు. ఇంగ్లాండ్ ఫెయిల్యూర్స్ ఏంటంటే వాళ్ళకి కొన్ని కీ విన్నింగ్ మూమెంట్స్ దొరికాయి, వాటిని క్యాప్చర్ చేసుకోలేదు. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో మనం ఆ విన్నింగ్ మూమెంట్స్ని సీజ్ చేసుకోలేకపోయాం. 190 లీడ్ వచ్చిన తర్వాత థర్డ్ డే కొంచెం రిలాక్స్ అయిపోయాం. అలీ పోప్ మనని టుకస్ బై సర్ప్రైజ్ అని చెప్పండి. స్వీప్ కొట్టాడు, ఇటు కొట్టాడు, అటు కొట్టాడు, రివర్స్ స్వీప్ కొట్టాడు, కన్వెన్షనల్ స్వీప్ కొట్టాడు అండ్ స్వెప్ట్ ఇండియా అవుట్ ఆఫ్ ది మ్యాచ్. సో ఆ స్వీప్ షాట్ అక్కడ వాళ్ళు బాగా పనిచేసి, తర్వాత టెస్ట్ మ్యాచ్ నుంచి మన బౌలర్స్ కూడా చేంజ్ చేసుకున్నారు, మరింత ఫ్లాట్గా వేశారు. వాళ్ళని ఆ స్వీప్ షాట్ కొట్టనివ్వలేదు. స్వీప్ షాట్ తర్వాత వాళ్ళని దెబ్బ కొట్టింది. తర్వాత వాళ్ళు స్వీప్ కొట్టబోయి అవుట్ అయిన సందర్భాలు ఎక్కువ ఉన్నాయి, సక్సెస్ అయిన సందర్భాలు తక్కువ ఉన్నాయి. సో ఆ స్వీప్ కానీ రివర్స్ స్వీప్ కానీ తర్వాత వర్కౌట్ కాలేదు. అవర్ బౌలర్స్ హ్యావ్ చేంజ్ దర్ లెంత్ అండ్ ఆల్సో ట్రాజెక్టరీ అండ్ స్పీడ్. సో దానివల్ల మనకి ఖచ్చితంగా బెటర్ రిజల్ట్స్ వచ్చినాయి. తర్వాత ఖచ్చితంగా బెటర్ రిజల్ట్స్ వచ్చినాయి. అండ్ ఆ స్వీప్ షాట్ని మనం వాళ్ళకి విన్నింగ్ ఫార్ములాగా యూజ్ చేసుకోవాలి సెకండ్ టెస్ట్ నుంచి. అండ్ వాళ్ళకి ఈవెన్ సెకండ్ టెస్ట్లో వాళ్ళకి ఒక విన్నింగ్ మూమెంట్ ఏంటంటే 399 వాజ్ ద టార్గెట్. టఫ్, స్టిల్ డెఫినెట్ టఫ్. కానీ వాళ్ళు క్రాలీ అండ్ డకెట్ స్టార్ట్ చేసిన విధానం, క్రాలీ 73 కొట్టాడు, మిగతా వాళ్ళందరూ 20s 30s కొట్టారు. వాళ్ళు కనుక మిగతా వాళ్ళు మంచి రన్స్ కొట్టుంటే డెఫినెట్గా వాళ్ళు గెలిచుండేవారు. కానీ ఎవ్వరు కూడా అతనికి సపోర్ట్ ఇవ్వలేదు. అక్కడ వాళ్ళు ది లాస్ట్ ద ప్లాట్. వాళ్ళు 106 రన్స్తో ఓడిపోయారు. యాక్చువల్గా ఇంకా ఒకరిద్దరు నిలబడి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు మన మీద ప్రెషర్ పెట్టి ఉండేవారు. పిచ్ కూడా నథింగ్ ఇన్ ద పిచ్ ఫర్ ద బౌలర్స్. సో అలాంటి పిచ్ పైన వాళ్ళు ది కుడ్ నాట్ సీజ్ ద విన్నింగ్ మూమెంట్స్. తర్వాత థర్డ్ టెస్ట్లో డే 2 రోజున మనం 445 ఎంతో కొట్టాం. ఫస్ట్ బ్యాటింగ్ చేసాం, బాగానే చేసాం. అయినా వాళ్ళు 207 for 2 ఉన్నారు. డకెట్ వాజ్ బ్యాటింగ్ లైక్ ఎ డ్రీమ్. కానీ థర్డ్ డే రోజున మార్నింగ్ మనం మళ్ళీ మ్యాచ్లోకి రాగా ఆ మూమెంట్ క్యాప్చర్ చేసి వాళ్ళు కనుక 550 600 కొట్టి ఉంటే మనం మళ్ళీ డిఫెన్స్లో పడి ఉండేవాళ్ళం. ఆ మ్యాచ్ టర్న్ అయిపోయింది. అలా చేయలేదు. లైక్ వాట్ దే డిడ్ ఇన్ హైదరాబాద్, దే కుడ్ నాట్ సీజ్ దట్ మూమెంట్. ఇంకా రాంచీకి వచ్చేసరికి డే టూ రోజున మనం 219 for 7, వాళ్ళంతా 353 కొట్టారు. 100 పైగా రన్ లీడ్ వచ్చేది. కానీ దట్ కుల్దీప్ జురెల్ పార్ట్నర్షిప్ ఆఫ్ 84 runs హ్యాపెండ్ ఆన్ డే 3 దట్ టర్న్ ద టేబుల్స్ ఇన్ ఇండియాస్ ఫేవర్. సో వాళ్ళకి కొన్ని ఇంపార్టెంట్ మూమెంట్స్ వచ్చినాయి. ఈవెన్ రాజ్కోట్లో దే హ్యాడ్ అస్ ఆన్ ద మ్యాట్ అట్ 33 for 3. కానీ జడేజా అండ్ రోహిత్ మనని ముందుకు తీసుకెళ్ళారు. సో అలాంటి కొన్ని మూమెంట్స్ని వాళ్ళు క్యాప్చర్ చేయలేకపోయారు. తర్వాత వాళ్ళకి బ్యాటింగ్లో కన్సిస్టెన్సీ లేదు. పోప్ ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు. తర్వాత ఫస్ట్ టెస్ట్లో పోప్తో పాటు ఫస్ట్ ఇన్నింగ్స్లో స్టోక్స్ వాళ్ళ కెప్టెన్ ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు. సెకండ్ టెస్ట్లో డకెట్ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. థర్డ్ టెస్ట్లో డకెట్ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అండ్ రూట్ ఫోర్త్ టెస్ట్లో ఒక బ్రహ్మాండ ఇన్నింగ్స్ ఆడాడు. అయినా సరే మిగతా వాళ్ళు అదే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. కన్సిస్టెంట్గా ఆడి 400 runs కొట్టింది ఒక్క క్రాలీ ఒక్కడే. కానీ క్రాలీ ఒక్క 100 కూడా కొట్టలేదు, ఒక బిగ్ నాక్ కూడా కొట్టలేదు. మిగతా వాళ్ళందరూ 20s 30s, బేర్స్టో అని 20s 30s కొట్టాడు. బెన్ స్టోక్స్ ఒకటి తప్ప ఏమీ ఆడలేదు. బెన్ స్టోక్స్ కంటే మన కుల్దీప్ యాదవ్ ఎక్కువ రన్స్ చేశాడు అంటున్నారు. అలా చెప్పడం కరెక్ట్ కాదు. ఫిగర్స్ విల్ నాట్ ఆల్వేస్ సే ఎవ్రీథింగ్. కుల్దీప్ యాదవ్ స్కోర్ మోర్ రన్స్ యాక్చువల్లీ ఫ్రమ్ బెన్ స్టోక్స్. సో అందరూ ఫెయిల్ అయ్యారు. వాళ్ళు మిడిల్ ఆర్డర్ దారుణంగా కొలాప్స్ ఉంది. రూట్ ఆ సెంచరీ లాస్ట్ మ్యాచ్లో కొట్టిన ఒక 80 తప్పిస్తే అతను చేసింది ఏమీ లేదు. అనవసరంగా అతను ఆ రివర్స్ ఫ్లిక్స్ కోసం వెళ్ళి తన గేమ్ అంతా పాడు చేసుకున్నాడు. సో బాల్ గురించి మనం లాస్ట్లో మాట్లాడు.
సో వాళ్ళు ఇంగ్లాండ్లో ల్యాక్ ఆఫ్ కన్సిస్టెన్సీ ఒకటి వాళ్ళకి. తర్వాత వాళ్ళు బౌలింగ్లో వాళ్ళు ఆదిల్ రషీద్ని, మొయిన్ అలీని రిటైర్మెంట్ ఇచ్చి రమ్మంటే రాడా? బెన్ స్టోక్స్ అడిగితే వచ్చిండేవాడు. ఈ హ్యాడ్ ప్రాబ్లమ్స్ విత్ ఎర్లియర్ క్యాప్టెన్స్ బట్ నాట్ విత్ బెన్ స్టోక్స్. సో మొయిన్ అలీ, ఆదిల్ రషీద్ లాంటి స్పిన్నర్స్, ఆఫ్ కోర్స్ మరొక స్పిన్నర్ జాక్లీస్కి ఇంజరీ అయిందని వెళ్ళిపోయాడు. ఇన్ఎక్స్పీరియన్స్ స్పిన్నర్స్. అలాంటి వాళ్ళు మన రంజీ ట్రోఫీలో బౌలర్ మంది తగులుతారు. దే డిడ్ వెల్. బషీర్ బౌల్డ్ వెల్, హార్ట్లీ బౌల్డ్ వెల్ విత్ ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆన్ ఇండియన్ పిచెస్ అట్ వాట్ ఎవర్. బట్ స్టిల్ ఆ ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ స్పిన్నర్స్ వాళ్ళకి. ఎందుకంటే ఒకసారి వాళ్ళకి ఎవరు గెలిపించారు లాస్ట్ టైం? పనిసర్ అండ్ స్వాన్ గెలిపించారు. బ్రహ్మాండమైన బౌలింగ్ చేశారు 12-13లో. అలాంటి స్పిన్నర్స్ లేకపోవడం అనేది వాళ్ళని ఇబ్బంది పెట్టిందని కూడా చెప్పాలి. సో ఇంగ్లాండ్ హ్యాడ్ విత్ దేర్ ప్రాబ్లమ్స్. మరి మనకి ఇక్కడ కలిసి వచ్చింది యంగ్స్టర్స్, అద్భుతమైన యంగ్స్టర్స్. మనకి 5 డెబ్యూ చేశారు ఈ సిరీస్లో. లాస్ట్ టైం ఇండియాకి తరఫున 5 డెబ్యూ చేసింది ఎక్కడంటే ఆ BGT 2021 ఆస్ట్రేలియాలో మనం ఒక అద్భుతమైన సిరీస్ విన్ సాధించాం కదా. అప్పుడు మనకి ఇలాగే అన్అవైలబిలిటీ ఆఫ్ సీనియర్ ప్లేయర్స్, ఇంజరీస్, దానివల్ల సిరాజ్ గిల్ ఒక దాంట్లో డెబ్యూ చేస్తే సైని ఒక టెస్ట్ మ్యాచ్లో డెబ్యూ చేశారు. లాస్ట్ టెస్ట్లో నటరాజన్ అండ్ వాషింగ్టన్ సుందర్ డెబ్యూ చేశారు. ఈసారి కూడా అలాగే 5 డెబ్యూ చేశారు. సర్ఫరాజ్ కావచ్చు, జురెల్, రజత్ పటీదార్, దేవదత్ పడిక్కల్ అండ్ ఆకాష్దీప్ 5 డెబ్యూ చేశారు. అండ్ జైస్వాల్ జస్ట్ ప్లేడ్ 4 టెస్ట్ మ్యాచెస్ బిఫోర్ దిస్ సిరీస్. అండ్ ఒక 20 టెస్ట్ మ్యాచ్లు ఆడుంటాడు గిల్. సో మనకి ఎంతమంది లేకుండా పోయారు. విరాట్ కోహ్లీ త్రూఅవుట్ ద సిరీస్ లేడు. రాహుల్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ తర్వాత లేడు. ఇంకా రిషబ్ పంత్ అవైలబుల్ లేడు. షమీ లేడు. బుమ్రాన్ ఒక మ్యాచ్లో కూర్చోబెట్టాం. జడేజా ఒక మ్యాచ్లో ఇంజరీ వల్ల ఆడలేదు. ఇలా ఎంతమంది లేకుండా, శ్రేయస్ అయ్యర్ ఫర్ వాట్ ఎవర్ రీజన్ హీ వాజ్ నాట్ దేర్. ఇషాన్ కిషన్ ఫర్ వాట్ ఎవర్ రీజన్ హీ వాజ్ నాట్ దేర్. ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. అశ్విన్ ఒక టెస్ట్ మ్యాచ్లో వాళ్ళ మదర్కి ఇల్నెస్తో మధ్యలో వెళ్ళిపోయాడు. అశ్విన్ లేకపోయేసరికి మనకి ఒకసారి 1 బౌలర్ షాట్, ఇంపార్టెంట్ బౌలర్, లీడర్ ఆఫ్ ది ప్యాక్. సో ఇలాంటి ఎన్ని ప్రాబ్లమ్స్ని మనం ఓవర్కమ్ అయ్యాం. ఇన్ఎక్స్పీరియన్స్డ్ బ్యాటింగ్ లైనప్. బౌలింగ్లో మనకి ఆల్మోస్ట్ ఫుల్ స్ట్రెంత్ ఉంది, ఓకే. బ్యాటింగ్ ఇన్ఎక్స్పీరియన్స్ బ్యాటింగ్ లైనప్తో అద్భుతంగా పర్ఫామ్ చేస్తాం. మన యంగ్ బ్రిగేడ్ బ్రహ్మాండంగా పర్ఫామ్ చేస్తాం. గిల్ మొదట్లో కాస్త షేకీగా స్టార్ట్ చేసిన, ఒక్కసారి కాన్ఫిడెన్స్ పికప్ అయిన తర్వాత 2 సెంచరీలు చేశాడు, ఒక 90 చేశాడు, ఒక ఇంపార్టెంట్ 50 నాట్అవుట్ చేశాడు ఇన్ చేజ్, ఇంపార్టెంట్ చేజ్ ఇన్ రాంచీ టెస్ట్ మ్యాచ్. అంటే యశస్వి గురించి చెప్పేదే ఉంది. అత్యద్భుతంగా ఆడాడు. 700 రన్స్ కొట్టాడు. గవాస్కర్ తర్వాత 700 కొట్టిన మొట్టమొదటి ఇండియన్ బ్యాట్స్మెన్ ఇన్ టెస్ట్ సిరీస్. 89 అతను యావరేజ్. అతని స్కోర్స్ చూడండి. ఫస్ట్ టెస్ట్లో 80, 15, సెకండ్ టెస్ట్లో 209, 17, థర్డ్ టెస్ట్లో 10 and 214 నాట్అవుట్, ఫోర్త్ టెస్ట్లో 73, 37, ఫిఫ్త్ టెస్ట్లో 57. ప్రతి మ్యాచ్లో కనీసం ఒక హాఫ్ సెంచరీ ఉంది. రేర్ పర్ఫార్మెన్స్. అంత యంగ్స్టర్ కొత్తగా వచ్చాడు, అత్యద్భుతంగా ఆడాడు. అందరూ, సర్ఫరాజ్ వచ్చాడు. సర్ఫరాజ్ థర్డ్ టెస్ట్లో 2 50s, చాలా క్రూషియల్ 50s చేశాడు. 2 సార్లు చాలా క్రూషియల్ ఇన్నింగ్స్ అది. అండ్ అలాగే ఈవెన్ లాస్ట్ టెస్ట్లో కూడా సడన్గా వికెట్స్ పడేసరికి మళ్ళీ కొంచెం టెన్షన్ క్రియేట్ అయింది. అప్పుడు కూడా చాలా చక్కగా దేవదత్ పడిక్కల్ ఎంథ్రాల్డ్ విత్ హిస్ ఎలిగెంట్ బ్యాటింగ్ ఇన్ ద లాస్ట్ టెస్ట్ మ్యాచ్. యువరాజ్ని గుర్తు చేశాడు. అతను హై బ్యాక్ లిఫ్ట్ అండ్ ది ఫ్లరిష్ విత్ విచ్ హీ డ్రైవ్స్. సో ఇట్ వాస్ ట్రిమెండస్. ఆకాష్దీప్ ఒక స్పెల్లో అదరగొట్టేశాడు. పడిదారు కూడా బాగానే ఆడాడు, కానీ ఒక్క మ్యాచ్ తర్వాత కొంచెం అతనికి కొంత లక్ కలిసి రాలేదు. కొంత బ్యాడ్ బాల్స్ కొట్టాడు, ర్యాంక్ బ్యాడ్ బాల్స్ కూడా కొట్టాడు. అతను బ్యాడ్ లక్ అంతే. సో ఇట్ వాస్ ఎ వండర్ఫుల్ సిరీస్ ఫర్ ది యంగ్స్టర్స్ అద్భుతంగా పర్ఫామ్ చేశారు. మన టీంకి అద్భుతంగా అంది వచ్చారు. కొంతమంది అయ్యర్లు, కిషన్లు మేము టెస్ట్ మ్యాచ్లకి తప్పించుకు తిరుగుతూ ఉంటే దేశం ఏం గొడ్డుపోలేదు. బోల్డ్ అంతమంది యంగ్స్టర్స్ ఉన్నారు. అండ్ సెలెక్టర్స్ కూడా ఒకటి అర్థమైంది ఏంటంటే, డొమెస్టిక్లో బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళకి కనీసం హోమ్ టెస్ట్లో అవకాశం ఉంది. హోమ్ టెస్ట్లో దే ఆర్ బెటర్ ఆఫ్ ఫేసింగ్ స్పిన్ బౌలింగ్ దాన్ ది రెగ్యులర్స్ అనే ఒక కనువిప్పు సెలెక్టర్స్కి ఎదురైంది. కనీసం హోమ్ టెస్ట్లో మీరు డొమెస్టిక్ పర్ఫార్మెన్స్ రివార్డ్ చేయండి. ఎందుకంటే వాళ్ళు స్పిన్ బాగా ఆడతారు, స్వీప్ షాట్స్ కొడతారు, వాళ్ళు దే నో హౌ టు ప్లే ఆన్ టర్నింగ్ ట్రాక్స్. ఇండియన్ ట్రాక్స్లో ఆడతారు. సో డొమెస్టిక్ మ్యాచ్ల వరకు మీరు డొమెస్టిక్లో బాగా ఆడితే టెస్ట్లో ఆడతారో ఆడలేదు. ఐపీఎల్లో బాగా ఆడలేదు. ఐపీఎల్ పర్ఫార్మెన్స్ ఆధారంగానే పిక్ చేస్తున్నాం కదా మనం. నేను మొన్న అశ్విన్ మీద వీడియో చేసినప్పుడు కూడా చెప్పాను. అశ్విన్ ఎలా వచ్చాడు ఇండియన్ టీంలోకి? ఐపీఎల్ పర్ఫార్మెన్స్ ఆధారంగా వచ్చాడు. ఐపీఎల్ ద్వారానే మీరు ఫోకస్
కలుగుతుంది. కానీ అలా కాదు, మీరు రంజీలో బాగా ఆడిన వాళ్ళకి కూడా ఇవ్వాలి అట్లీస్ట్ హోమ్ టెస్ట్ మ్యాచ్లో అనేది. వీళ్ళు ఎలా ఆడతారో మనకి తెలియదు. ఈ జైస్వాల్స్, సర్ఫరాజులు, జురేళ్ళు మనకి ఎలా ఆడతారో అవుట్ సైడ్ ఇండియా అనేది మనకి బీజీటీ మనం ఈ ఇయర్ చివరిలో వెళ్ళే సిరీస్లు తెలుస్తుంది. నాట్ అగేన్స్ట్ న్యూజిలాండ్ అండ్ బంగ్లాదేశ్ అట్ హోమ్. అప్పుడు మనకి వీళ్ళ అసలు సత్తా తెలుస్తుంది. కానీ సో ఫార్ సో గుడ్ అది నేను చెప్పేది. వాళ్ళు బ్రహ్మాండంగా స్టార్ట్ చేశారు. దే హ్యావ్ ప్రూవ్ దట్ దే ఆర్ వెరీ మచ్ బిలాంగ్ దేర్. అక్కడ పనికొస్తాం మేమని ప్రూవ్ చేస్తున్నారు. అదొకటి. తర్వాత ఈ సిరీస్ మనం స్పిన్ ట్రాక్స్ మీద ఆడలేదు. ఇండియాలో టెస్ట్ మ్యాచ్లు అంటే ఏంటి, ఫస్ట్ ఓవర్లోనే అశ్విన్ బౌలింగ్కి వస్తాడు. ఫస్ట్ బాల్ వేయగానే దెర్ విల్ బి పఫ్ ఆఫ్ డస్ట్ బౌల్స్, మైన్ ఫీల్డ్స్, రేవో మంచి ఫ్యాన్సీ టర్మ్స్ వాడతారు బయట మీడియా వాళ్ళు. ఇండియాలో ఇలాంటి పిచ్లు చేస్తున్నారు, ఐసీసీ షుడ్ టేక్ ఏ సీరియస్ నోట్ ఆఫ్ దిస్ అని చెప్పి అంటారు. వాళ్ళు ఎంత గ్రీన్ టాప్స్ చేసినా, వాటి మీద కొన్ని డేంజరస్ పిచ్లు చేసినా, మనకి దెబ్బలు తగిలినా పర్వాలేదు, మనం మాత్రం స్పిన్నింగ్ ట్రాక్స్ చేసుకోకూడదు. అది వాళ్ళ ఏడుపు. కానీ ఈసారి మనం వాట్ ఎవర్ రీజన్, మన వాళ్ళు స్పిన్ బాగా ఆడట్లేదనో ఏదో మొత్తం మీద మనం టర్నింగ్ ట్రాక్స్ చేసుకోలేదు, స్లో టర్నర్స్ చేసుకున్నాం. దాని మీద దే ఆల్సో స్కోర్డ్ రన్స్, వీ ఆల్సో స్కోర్డ్ రన్స్. ఎవ్వరూ మన పిచ్ల విషయంలో 5 టెస్టుల్లో కూడా కంప్లైంట్ చేయడానికి దెర్ వాజ్ నో స్కోప్ ఎట్ ఆల్ ఇన్ దీస్ కండిషన్స్, అండర్ దీస్ కండిషన్స్ అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఇంగ్లీష్ మీడియా వాళ్ళు. ఏం లేవు, కండిషన్స్ వర్ ఎక్సలెంట్ కండిషన్స్ వీ హ్యావ్ ప్రొవైడెడ్. కానీ వాళ్ళు ఆడలేకపోయారు. అది తప్ప మనం చూడండి, మన పేసర్స్ బుమ్రా టుక్ 19 వికెట్స్ ఆన్ పార్ విత్ జడేజా అండ్ కుల్దీప్. అండ్ సిరాజ్ 4th టెస్ట్లో అనుకుంటా 4 వికెట్లు. థర్డ్ టెస్ట్లో ఈ టుక్ 4 వికెట్స్, వండర్ఫుల్ స్పెల్. ఒక స్పెల్లో 4 వికెట్స్ ఇచ్చాడు. ఆకాష్ దీప్ had వండర్ఫుల్ స్పెల్ ఇన్ ద 4th టెస్ట్, పిక్డ్ అప్ 3 వికెట్స్, 3 ఫస్ట్ వికెట్స్. ఫస్ట్ 3 వికెట్లు టపటపలు అయిపోయాడు. సో మన పేసర్స్ బాగా బౌలింగ్ చేశారు. స్పిన్ ట్రాక్స్ ఏం చేసుకోలేదు. వాళ్ళ పేసర్స్ ఆండర్సన్ అండ్ మార్క్వుడ్ హ్యాడ్ దర్ మూమెంట్స్, దే పిక్డ్ అప్ గుడ్ నెంబర్ ఆఫ్ వికెట్స్. సో వాళ్ళు దే హ్యాడ్ నో రీజన్ టు కంప్లైంట్ అగేన్స్ట్ పిచెస్. సో మన హోమ్ కండిషన్స్ని ఉపయోగించుకుని అనడానికి ఏమాత్రం ఆస్కారం లేదా. ఉన్న కండిషన్స్ మనం బెటర్గా పర్ఫామ్ చేసాం. అంతవరకు జరిగింది. అండ్ రోహిత్ శర్మ లెడ్ ది టీమ్ ఎక్సెప్షనల్లీ వెల్. యంగ్స్టర్స్ని ప్రాపర్గా గైడ్ చేశాడు. తన బ్రాండ్ ఆఫ్ ముంబైకర్ స్టైల్, వాళ్ళు తిట్టినప్పుడు తిడతాడు, వాళ్ళ మీద జోకులు పేలుస్తాడు. చాలా రిలాక్స్డ్ వే ఆఫ్ లీడింగ్ ద సైడ్, లేడ్ బ్యాక్ స్టైల్గా ఉంటుంది. చాలా బాగుంటుంది అతను వెరీ కమ్యూనికేటివ్. హీ వాజ్ వెరీ కమ్యూనికేటివ్, వెరీ ఫ్రెండ్లీ. ఎప్పుడు ఆ భుజం మీద చేసి యంగ్స్టర్స్ని ఎంకరేజ్. కుల్దీప్ యాదవ్ని అతను ఇచ్చిన ఎంకరేజ్మెంట్ గురించి కుల్దీప్ చెప్పాడు. కుల్దీప్ని కూడా మేము, ఎందుకంటే అతను కొంచెం షార్ట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉంటాడు, అతను కాన్ఫిడెన్స్ క్రియేట్ చేశాడు. రోహిత్ శర్మ ఫీల్డ్ ప్లేసింగ్స్ వర్ వెరీ గుడ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ బ్యాటింగ్ కూడా స్టార్టింగ్లో స్లోగా స్టార్ట్ అయినా చివరి 3 టెస్టుల్లో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ, ఒక సెంచరీ చేశాడు. సో అతని పర్సనల్ ఫామ్ కూడా చాలా చక్కగా కుదురుకుంది, అన్ని విధాలుగా కుదురుకుంది. టాస్ మనకు అసలు ఎక్కడ టాస్ అనేది ఇండియాలో చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ బ్యాటింగ్ చేయడం ఇంపార్టెంట్, లాస్ట్ బ్యాటింగ్ చేయకపోవడం ఇంపార్టెంట్. అందువల్ల టాస్ చాలా చాలా ఇంపార్టెంట్. కానీ వీ కెప్ట్ ది టాస్ అవుట్ ఆఫ్ ది ఈక్వేషన్. ఎందుకంటే మొదటి 2 విజయాలు మనకి టాస్ గెలిచినప్పుడు వచ్చాయి, చివరి 2 విజయాలు టాస్ ఓడిపోయిన వచ్చాయి. సో అలాంటప్పుడు టాస్ అనేది మనకి అక్కడ పెద్ద ఎప్పుడు మనకి కలిసి టాస్ మనకి పెద్ద ఇష్యూనే కాలేదు కదా. సో దట్ వే వీ వన్ దిస్ సిరీస్. వండర్ఫుల్ విన్. ఏమైనా లోపాలు ఉన్నాయా? ఏం కనపట్లేదు నాకు, లోపాలు ఏం కనపట్లేదు. మనం ఇలాగే అగ్రెసివ్గా పాజిటివ్ ఇంటెంట్తో వెళ్ళాలి. బ్యాటింగ్ కోసం ఒక స్పిన్నర్ని త్యాగం చేయడం ఇలాంటివి కాకుండా మనం రిలీజ్ అయ్యి వీ వెంట్ ఫర్ ద విన్స్ అండ్ వీ వన్ ద సిరీస్ హ్యాండ్సమ్లీ. అండ్ బాల్ ఫెయిల్ అయిందా? బాల్ ఆడలేదు వాళ్ళు. ఫస్ట్ టెస్ట్ తర్వాత బాల్ ఆడలేదు. ఫస్ట్ టెస్ట్ తర్వాత అంత అగ్రెసివ్గా ఆడలేదు. ఫస్ట్ టెస్ట్లో అంత అగ్రెసివ్గా ఆడారు కాబట్టి గెలిచారేమో. తర్వాత వాళ్ళు కూడా స్లో అయిపోయారు. రూట్ కాలేదనుకోండి 4th టెస్ట్ వరకు. వాళ్ళు కూడా బాల్ స్టైల్లో ఆడలేదు. అది కూడా ఆడకూడదు కూడా. ఎందుకంటే ఇప్పుడు ఒక మ్యారథాన్ రన్నర్ ఉంటాడు. మ్యారథాన్ రన్నర్ ఒక స్టైల్లో పరిగెత్తాలి. స్ప్రింటర్ ఒక 100 మీటర్స్ 200 పరిగెడితే ఆ డాష్ అది వేరే రకంగా పరిగెత్తాలి. కానీ మ్యారథాన్ వాడు కూడా స్ప్రింటర్ లాగా పరిగెడితే 1-2 కిలోమీటర్ల తర్వాత బ్రేక్ డౌన్ అయిపోతాడు. సో అన్నిటికీ పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం ఉండదు. సో అది వాళ్ళు రియలైజ్ అయ్యారు. వాళ్ళు బాల్ ఆడలేదు. అది కాదు, బాల్ కాదు వాళ్ళ ఫెయిల్యూర్ కారణం.
1-2 ఇన్నింగ్స్లో తప్ప 90 ఓవర్స్ దాటలేదు వాళ్ళు. 90 ఓవర్స్ కూడా ఆడలేదు వాళ్ళు. 90 ఓవర్స్ ఒక డేలో ఆడతారు. సో వాళ్ళ బ్యాటింగ్లో ఫెయిల్యూర్, బ్యాటింగ్లో ఉన్న డొల్లతనంతో ఓడిపోయారు తప్ప మరి, అండ్ బౌలింగ్లో ఉన్న స్పిన్ బౌలింగ్లో ఉన్న ఇన్ఎక్స్పీరియన్స్తో ఓడిపోయారు తప్ప బ్యాస్ బాల్ అనేది ఫెయిల్యూర్. బ్యాస్ బాల్ దే షుడ్ కంటిన్యూ యాక్చువల్లీ, బట్ ఇట్ డజంట్ వర్క్ ఇన్ ఇండియా. ఇండియాలో ఏది వర్కౌట్ కాదు. ఆస్ట్రేలియా వాళ్ళు స్లెడ్జింగ్ కానీ వాళ్ళు చేసే అగ్రెషన్ కానీ ఏది వర్కౌట్ కాదు. బ్యాస్ బాల్ వర్కౌట్ కాదు. ఏ ఫార్ములా కూడా ఇండియాలో వర్కౌట్ కాదు. ఇండియానే గెలుస్తుంది. సో ఇండియాలో గెలవడానికి కొత్త ఫార్ములా కనుక్కోండి. అన్నీ ఫెయిల్ అవుతాయి. బ్యాస్ బాలే కాదు, ఎవ్రీథింగ్ విల్ ఫెయిల్ ఇన్ ఇండియా అని ఈ సిరీస్ ప్రూవ్ చేసింది. ఇది ఈ సిరీస్ గురించి నా రివ్యూ. మరి మీరేమనుకున్నారు కామెంట్స్లో చెప్పండి. కాస్త లాంగ్ వీడియో అయింది, ప్లీజ్ బేర్ విత్ మీ.